ముందుగా పూరి జగన్నాథ్ గురించి మాట్లాడే కన్నా మహేష్ బాబు, మురారి, యువరాజు ఇలా సినిమాలు చేస్తున్న టైంలో కొంచెం యాక్షన్ కోసం ఒక్కడు చేశాడు. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ అతన్ని పోకిరి అని, బిజినెస్ మ్యాన్ అని కంప్లీట్ రఫ్ గా చూపించి మహేష్ లో ఒక కొత్త వేరియేషన్ చూపించాడు. నెక్స్ట్ రవితేజ పూరి జగన్నాథ్ సినిమాల గురించి చెప్పాలా? ఇడియట్ సినిమా చాలదు, అమ్మో ప్రభాస్ నైతే బుజ్జిగాడిలో ఆయ్ చెన్నై అని అనిపించి అబ్బో మ్యాజిక్ చేశాడు. ఇక నెక్స్ట్ క్యూట్ గా ఉండే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ ని చేశాడు. డబుల్ దిమాక్ అని మొత్తం ఓల్డ్ సిటీ స్టైల్లో మార్చేశాడు. ఇలా ప్రతి ఒక్క హీరోని మార్చేశాడు. కానీ ఎందుకో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఆడలేదు. అయితే ఇప్పుడు పూరి ఒక క్లాసీ హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఆ స్టోరీ ఏంటో చూసేయండి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, ప్రత్యేకమైన మేకింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమా మొదలైన రోజే రిలీజ్ డేట్ ప్రకటించే ధైర్యం ఉన్న దర్శకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాల్లో హీరో పాత్రలు స్ట్రాంగ్ గా, డైలాగులు, పంచులతో కథనం వేగంగా సాగడం ప్రత్యేకత. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన పూరి ఇటీవల మాత్రం సరైన విజయాలు అందుకోలేక కాస్త వెనుకబడ్డారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పూరి చేయబోయే ప్రాజెక్టు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈసారి ఆయన మరో తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారని గట్టిగా వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు, సూర్య. ప్రస్తుతం పూరి, సూర్య కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి స్టోరీ సిట్టింగ్ పెట్టారని, కథల గురించి చర్చించారని సమాచారం. సూర్య చాలా కాలంగా పూరి జగన్నాథ్ తో పనిచేయాలని ఆసక్తి చూపుతున్నారట. నిజానికి మహేష్ బాబుతో తెరకెక్కిన బిజినెస్ మ్యాన్ కథ ముందుగా సూర్య విన్నారని చాలా మందికి తెలియదు. ఆ కథ ఆయనకు నచ్చి ఓకే చెప్పారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమాలో హీరో పేరు మాత్రం సూర్యాభాయ్గానే ఉంచారు పూరి. హీరో మారినా పేరు మార్చకుండా ఉంచడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ పూరి, సూర్య కాంబో గురించి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిజమైతే ఇది పూరి కెరియర్ లో కీలకమైన సినిమా కావచ్చు. సూర్యకు కూడా ఇది ఒక స్ట్రాంగ్ కమర్షియల్ మూవీగా మారే అవకాశం ఉంది. ఇద్దరి స్టైళ్లు కలిస్తే ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రావచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చల్ని బట్టి చూస్తే త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పూరి జగన్నాథ్ మళ్లీ తన పాత ఫామ్ ను తిరిగి సంపాదించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. మరి సూర్యతో కాంబో నిజమవుతుందా? పూరి మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేస్తారా అన్నది త్వరలోనే తెలిసే విషయం.